నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో శిఖం భూమి సర్వే నెంబర్ 573 పెద్ద చెరువు రోడ్డు పక్కన గంగమ్మ గుడికి రేకులపల్లి గంగపుత్రులు ఈ నెల 15 రోజున భూమి పూజ చేశారు. గుడి నిర్మాణం కొరకు అడ్డుగా ఉన్న 5-6 ఈత చెట్లను తీసివేయడం జరిగిందని గంగమ్మ గుడి నిర్మాణానికి ముందే గౌడ కులస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల అనుమతులు తీసుకున్నామని గౌడ కులస్తులు ఆరోపిస్తున్నట్లు 300 ఈత చెట్లను తొలగించారని తమ కులస్తులపైన స్థానిక పోలీస్ స్టేషన్ మరియు ఆబ్కారీ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారని గౌడ కులస్తులు ఆరోపిస్తున్నట్లు 300-400 ఈత చెట్లు నరికివేయలేదని చెట్లను కూడా తాము కాల్చివేయలేదని చెట్లకు ఎవరు నిప్పి పెట్టారో కూడా తెలియదని వారు స్పష్టం చేశారు. గౌడ కులస్తులు తమపై అక్రమంగా పెట్టిన కేసుల వల్ల గంగమ్మ గుడి నిర్మాణ పనులు ఆగిపోయాయని అధికారులు స్పందించి సత్వరమే విచారణ జరిపి తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. తాము కూడా స్థానిక పోలీస్ స్టేషన్ మరియు ఆర్డీఓ ఏడీఎంఆర్ఓ ఇరిగేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ స్థలంలో 30 సంవత్సరాల క్రితమే గంగమ్మ ప్రతిమను నెలకొల్పమని 70 కుటుంబాలు గంగపుత్రుల పూజలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గుడి కట్టద్దని అంటలేరు. 400 అనుగోళ్ళు 300 అనుగోళ్ళు ఇట్లా అదా పన చేసి భజనం చేస్తున్నారు. వాటి మీదకి ఒక పక్కకు కట్టుకుంటున్నాము అని ఈత చెట్లు 5-6 చెట్లు వీళ్ళు తొలగించింది వాస్తవమే వాళ్ళకి చెప్పి, కానీ ఈ అగ్గి పెట్టడం అనేది ఈ యొక్క ముగ్గు పోయే కంటే ముందే అగ్గి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది తొలగించిన తర్వాత అగ్గి పెట్టడం కాదు, ఈ యొక్క ముగ్గు పోయే కంటే ముందే ఒక 2-3 రోజుల ముందే అగ్గి పెట్టుకొని ఇదంతా కాలబెట్టడం జరిగింది. అది ఎవరు పెట్టిండ్రు అనేది నీకు తేల్చాల్సింది అధికారులు అనేది మీ దృష్టికి తీసుకొస్తారు. ఈ కాలబెట్టిండ్రు అనేది అవాస్తవం. ఎందుకంటే మేము గుడి నిర్మాణం చేసుకుంటున్నాం, ఇవన్నీ కాలబెట్టడానికి అవకాశం లేదు. ఇది ఎవరో కుట్రపూరితంగా కావాలని చేసినటువంటి ఆరోపణ అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దర్పల్లి మండల్ రేకులపల్లి గ్రామంలో మా ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అది ఏ రోజంటే 15/2/2024 రోజున. గతంలో గ్రామంలో ఉన్నటువంటి మేము రేకులపల్లి మేము గంగపుత్రులము. ఈ గంగమ్మ గుడి నిర్మాణానికి మేము గత 2 సంవత్సరాల క్రితమే మేము అక్కడ ఒక చిన్న విగ్రహాన్ని స్థాపించినాం. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించినాం చిన్నగా ఫోటో పెట్టి. అయితే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏ చెట్లు లేకుండే. 30 ఏళ్ళ తర్వాతనే చెట్లు మొలిసినా కానీ మేము కూడా ఏ చెట్టును కూడా తొలగించలేదు. గంగమ్మ గుడికి మేము ముగ్గు వస్తామని చెప్పి 15వ తారీఖు నాడు మేము ముగ్గు పోయడం జరిగింది. ఆ క్రమంలోనే ముందు రోజుల మేము గౌడ సంఘం పెద్ద మనుషులను పిలిచినాం, పోషా గౌడ్ని పిలిచినాం, తర్వాత సీని గౌడ్ని పిలిచినాం, ఇంకా తదితరులు వాళ్ళ పెద్ద మనుషులు వచ్చేసారు. అయితే గణేష్ గౌడ్ని కూడా పిలిచినాం. అయితే వచ్చి వాళ్ళు చూసి ఏం చేసిరంటే ఈ 5 చెట్లు పోతాయని చెప్పినాం. 5 చెట్లు తొలగిస్తామంటే వద్దని వాళ్ళు అన్నారు. తర్వాత మళ్ళీ గుడికి అడ్డం వస్తాయి అని చెప్పేసి అంటే సరే తీసేస్తే తీసేయండి 5 చెట్లు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాతనే మేము గుడి ముగ్గు పోసడానికి మేము సిద్ధమైన తర్వాత మేము చెట్లు తొలగించడం జరిగింది. రాతోరాత వచ్చి 400 చెట్లు తీసిరని చెప్పి ఇక్కడ పుకార్లు లేపుతారు. ఆ పుకార్లన్నీ ఏదైతే ఉందో అది నిజాలుగా మారాలంటే మీరు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి. మేము ఒక్క చెట్టుకి ఇట్లా 400 చెట్లు పీకినట్టు కదా, 5 చెట్ల కంటే ఎక్కువ ఉంటే మీరు ఏదన్నా నిర్ణయం చేయండి. మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చెట్లు పెట్టినామంటారు. 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు విలేజర్స్ అయితే ఉంటారు, వాళ్ళని అడగండి. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గుడి నిర్మాణానికి మేము చిన్నగా గుడి కట్టినాం. మేము ఎటువంటి తప్పుదావులు చేయలేదు. మా గుడికి ఆటంకం కలిగించాలని భావనతోని మా గుడి ముగ్గును ఆపడం జరుగుతుంది. దీన్ని తక్షణమే మా మీద పెట్టిన కేసులు మాకు భయాందోళన కేసులు పెట్టి మాకు భయపట్టిస్తున్నారు. మాకు కూడా ఇక్కడికి రా అక్కడికి రా అని పిలుస్తున్నారు. ఇది కాకుండా మాకు ఏదున్నా నిజాన్ని ఉన్న ఏదైతే ఉందో దాన్ని వచ్చి పరిశీలించి మాకు న్యాయం జరపగలరని మేము గంగపుత్ర తరపున మేము కోరుతున్నాం. జై గంగపుత్ర. మీడియా మిత్రులకు ఉదయపూర్వక అభివందనాలు. నేను మన గంగపుత్ర చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు పల్లికొండ నరసయ్య. రేకులపల్లి గ్రామ గంగపుత్రులు ఇక్కడ చెరువు శిఖం భూమిలో గంగమ్మ గుడి మందిరాన్ని నిర్మాణం కోసం గ్రామంలో అందరినీ సంప్రదించి అయ్యా మేము మా కులదైవమైనటువంటి గంగమ్మను గుడిని నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పి అన్ని విధాలుగా అందరితో సంప్రదింపులు జరిపి ఆ క్రమంలో కొన్ని ఈత చెట్లు సుగా పోతున్నాయని చెప్పని గౌడ కులాసులతో సుగా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు సరే పోతే ఒక 2-3 చెట్లు తీసేసుకోండి, పోతే ఒక 4-5 చెట్లు తీసేసుకోండి అని చెప్పడం జరిగింది.
అదే క్రమంలో ముగ్గు వస్తున్న క్రమంలో చెట్లు ఈత చెట్లు అడ్డం వస్తే ఒక 4-5 చెట్లను మా వాళ్ళు తొలగించడం జరిగినది. ఆ క్రమంలో దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ 300 చెట్లు 400 చెట్లు అయినాయని చెప్పని మా వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టడము ఇది ఎంతవరకు సమంజసము? అయ్యా, ఈ గంగమ్మ గుడి నిర్మాణము మా కులదైవము, మా ఆరాధ దైవమైనటువంటి గంగమ్మ గుడిని ప్రతి గ్రామంలో నిర్మించుకోవాలని చెప్పని మా జాతి పరంగా ఉన్నటువంటి పిలుపు. అదే విధంలో అందులో భాగంగానే మేము రేకులపల్లి గ్రామంలో మేము గంగమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగినది. అయ్యా, ఈ విధంగా మా గంగమ్మ గుడి నిర్మాణం కాకుండా అడ్డుకోవడానికి మరి ఎవరు ప్రయత్నాలు చేస్తుండ్రో, ఎందుకు ప్రయత్నాలు చేస్తుండ్రో అసలు మాకు అర్థం కావడం లేదు. ఈ శిఖం భూమిలో మేము ఈ చెరుకు కౌలు కడతాం. ప్రతి సంవత్సరం 1000 సంఖ్యలో 1000 రూపాయలు మేము కౌలు కట్టుకుంటాము. ఆ కౌలు కట్టుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో గంగమ్మ గుడి నిర్మాణం చేసుకునే అధికారం మాకుంది. కాబట్టి దాన్ని అద్దు అనే అధికారము ఎవరికి లేదు. దీనిపైన ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి మేము వాస్తవంగా చేసిన తప్పేంటిది, మా పైన కేసులు అక్రమంగా కేసులు బనాయిస్తూ మమ్మల్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ కార్యక్రమంలో మా గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారులు మరియు గంగపుత్ర చైతన్య సమితి దర్పల్లి మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వీర్యంగా కొనసాగించడానికి మాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా అధికారులు మాకు అవకాశం కల్పించాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుచు జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. పెద్ద మనుషులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము వాస్తు ఏదైతే పండితుడిని తీసుకొచ్చి మేము భూమి పూజ చేసే క్రమంలో కొంత మీది పక్కకు ఉండద్దు ఖాళీ ప్లేస్ అనే ఉద్దేశంతో మేము కొంత మీదికి జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క భూమి పూజ జరిగిన మరుసటి రోజే వాళ్ళు ఎవరైతే గౌండ్ల కులస్తులు ఉన్నారో అదంతా కూడా 300-400 చెట్లు తొలగించాలని చెప్పి ఎంఆర్ఓకు అట్లే కలెక్టర్కు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లి గుడి నిర్మాణంలో మేము ఎలాంటి తప్పులు చేయలేదని, ఇలాంటి ఆరోపణలు ఏదైనా ఉంటే అధికారులు తక్షణమే వచ్చి దీని మీద పరిశీలన చేసి మరి ఈ 300-400 చెట్లు ఏదైతే తొలగించాలనేది అవాస్తవం అనేది మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఈ 5-6 చెట్లు ఏదైతే తొలగిస్తామని చెప్పినామో అంతకంటే తొలగించలేదు. దాంట్లో మీరు ఏ ఆరోపణ చేసినా అధికారులు దీన్ని పూర్తి పరిశీలన చేసి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము ఈ యొక్క గుడి నిర్మాణాన్ని ఆపము అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఈ గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటే యావత్ జిల్లా గంగపుత్రులతో మేమంతా కూడా ఈ నిర్మాణంలో భాగమై, ఈ పోరాటంలో భాగమై మా యొక్క నిర్మాణాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు వాస్తవంగా కూడా ఈ స్పాట్ మీదకి వచ్చి పరిశీలన చేసి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గంగపుత్ర.